కాకపోతే ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అంటే ఆ యూరియా చల్లినంత అయితే అనిపిస్తలేదన్న, ఇక దొరకలేదు కనుక ఇట్లా కొడుతున్నాము అంటున్నారు. ఆ డ్రోన్ కాస్ట్ ఎంత? ఒక గంటకు 500, 600 ఛార్జ్ చేస్తున్నారు. అంటే నీకు లిక్విడ్ యూరియా కొంటే 250 రూపాయలు, ఈ చల్లడానికి 600 రూపాయలు, అంటే ఒక ఎకరానికి 850 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే యూరియా బస్తా 300కి దొరుకుతుంది మనకు. కానీ 300తో అయిపోయేదానికి 800 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2 బస్తాలన్నా 600 రూపాయలు. ఆ యూరియా దొరకకపోవడం వల్ల లిక్విడ్ యూరియా కొడితే 300, 400 రైతు మీద భారం పెరుగుతూ ఉన్నది. భారం పెరగడమే కాదు, ఆ దిగుబడి కూడా ఈ ఫిజికల్గా యూరియా చల్లితే మొక్కను బట్టి చల్తాడు. జర బక్కగున్నదనుకో 2 రాళ్ళు ఎక్కువ వేస్తాడు, మొక్క బలంగా ఉన్నదనుకో 2 రాళ్ళు తక్కువ వేస్తాడు, అందాజ మికలు చల్లుకుంటాడు. కానీ డ్రోన్తో కొట్టే ఏమవుతుంది, అది నీ కంట్రోల్లో ఉండదు, అంతా సమానంగా పడుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఫీల్డ్లో ఉండేటువంటి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ గొడవలు చాలా ఎక్కువైతున్నాయి. ఇందాక ఒక రైతు నాకు కలిశాడు, ఏమంటున్నాడంటే ఆయన మహబూబాబాద్ జిల్లా ఇక్కడే కలిశాడు. అన్న నేను 4 ఎకరాలు వరేశాను, నాకు పాస్బుక్ లేదు, పాస్బుక్ లేకపోవడం వల్ల నాకు యూరియా దొరకలేదు, నా పరిస్థితి ఏంటి అని నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు అతను. మరి పాస్బుక్ ఉంటేనే యాప్ పెట్టాడు, పాస్బుక్ ఉంటేనే 2 సంచులు ఇస్తా ఎకరానికి అంటుండు. మరి ఏం చేస్తున్నారో తమ్మి, మరి ఎట్లా తీస్తున్నావు, మరి పాస్బుక్ లేదు కదా అంటే ఏం చేయమంటావన్నా, బ్లాక్లో కొనుక్కుంటున్నా, బ్లాక్లో కొనుక్కొని ఏదో తెచ్చి వేసుకుంటున్నా, 600కి 700కి సంచి తెచ్చుకుంటున్నా అంటుండు. ఇవన్నీ ఆలోచించాలి ప్రభుత్వం. యాప్ పెట్టేటప్పుడు మరి పాస్బుక్లు ఇప్పుడు 8 నెలలు అయింది, కొత్త పాస్బుక్లు రావట్లేదు ఈ రాష్ట్రంలో. ఎవరైనా భూమి కొనుక్కుంటే కొత్త పాస్బుక్ రాక 8 నెలలు అయింది. కొంతమంది బంచరాయి భూములు, అసైన్డ్ భూములు, ఇలాంటి భూములు కూడా ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా మందికి పాస్బుక్ లేవు. యాప్ పెట్టి పాస్బుక్ లేదనే పేరిట రైతులకు కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇవన్నీ విషయాలను రైతు కోణంలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఫిబ్రవరి 21వ తేదీ వచ్చింది, ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు. సకాలంలో రైతు బంధు కూడా అందించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, సరే ఏది ఏమైనా తప్పకుండా రైతుల మనసుల్లో ఏముందో రైతులతో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా విషయాలు మాకు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ అన్ని విషయాలు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో రైతుల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, ఇలాంటి మంచి వ్యవసాయ పరికరాలకు పెద్ద ఎత్తున బడ్జెట్లో సబ్సిడీ పెట్టే విధంగా కూడా మీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని, మీ తరఫున మీ ఆలోచనలను ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఇలాంటి అగ్రి షోస్ తమ్ముడు నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా పెడతాను, 5 రోజుల పాటు పెడతానన్నాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. ఇంకా ఆయనకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా వ్యక్తిగతంగా మా తరఫున కూడా అందిస్తామని చెప్పి కూడా తమ్ముడికి నా యొక్క మనస్ఫూర్తిగా ఆశీస్సులు, అభినందనలు. ఇంతమంది రైతుల ఆశీస్సులు కూడా నీకు దొరుకుతాయి. నువ్వు ఒక మంచి ప్రయత్నం చేసినావు, అంటే మంచిని ప్రచారం చేస్తున్నాడు. రాజేందర్ చేస్తుందల్లా ఒక ఉత్తమ రైతు యొక్క విషయాలను అందరూ రైతులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. రైతులకంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు, రైతులకు ఒక యూనియన్ సంఘం ఉండదు. అందరికీ సంఘం ఉంటుంది, పాత కాయిదాలు ఏరుకుంటూ అనుకుంటుంది, పాత సీసాలు ఏరుకుంటూ అనుకుంటుంది, ఉద్యోగులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, జర్నలిస్టులకు ఉంటుంది, సర్పంచ్లకు ఉంటుంది, ఎంపీటీసీలకు సంఘం ఉంటుంది. కానీ రైతులకు సంఘం లేదు పాపం. ఆ రైతులను సంఘటితం చేస్తున్నాడు రాజేందర్ రెడ్డి. ఇలా 30 లక్షల మంది రైతులను ఒక యాప్ కిందికి, ఒక సబ్స్క్రైబర్స్ని పెట్టి 30 లక్షల మంది రైతులకు ఒక మార్గదర్శకత్వాన్ని, ఒక సంఘటితం చేసే ప్రయత్నాన్ని తమ్ముడు రాజేందర్ చేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన చేసే ఒక ప్రయత్నంలో కొన్ని వేలాది మంది రైతు కుటుంబాలు బాగుపడుతున్నాయి. వేలాది మంది రైతులు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకొని చక్కగా ముందుకు పోతా ఉన్నారు. ఆయనను మనసారా దీవిస్తూ అభినందిస్తూ మీ అందరికీ నమస్కారం. జై హింద్, జై కిసాన్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, మా కోసం విలువైన సమయాన్ని కేటాయించి విలువైన సందేశాన్ని అందించారు. మనం ఏ కార్యక్రమం చేసి